మైకు శ్రీనివాస్ గారి నాయకత్వం ఒలింపూడి శ్రీనివాస్ గారి నాయకత్వం ఒలింపూడి శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి జనసేన పార్టీ వర్ధిల్లాలి కూటమి వర్ధిల్లాలి కూటమి మన ఓటు వాళ్ళు మేము వెనకంత ముందుకు వచ్చేస్తాం చిన్ని గారి నాయకత్వం చిన్ని గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జనసేన పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా మన ఓటు సైకిల్ గుర్తుగా మన ఓటు ఒలింపూడి శ్రీనివాస్ గారి నాయకత్వం వృద్ధాప్య పెన్షన్ ని ఒకప్పుడు 2000 రూపాయలున్న 200 రూపాయలున్న వృద్ధాప్య పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు 2000 చేయడం జరిగింది. మరి ఆ 2000 నుంచి 3000 చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి 5 సంవత్సరాలు ప్రజలకి 3000 పెన్షన్ ఇవ్వకుండా 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చారు. కానీ రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిర్ణయం తీసుకొని వృద్ధాప్య పెన్షన్ని నెలకి 4000 రూపాయలుగా ప్రకటించారు. అదే బీసీల్లో 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ 4000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమని ఇంకోసారి రుజువైంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీకి కూటమికి ఓటేసి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించాలని